బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడుతోందని అధికారులు చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని చెప్పారు. నిజానికి వాతావరణ పరిస్థితులు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో కాస్త ఎండలు దంచుకొట్టగా చలికాలంలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా డిసెంబర్ తొలి వారంలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. అందుకు భిన్నంగా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులే ఇందుకు కారణమని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. తాజా అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో ఆకాశం ఇప్పటికే మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వెదర్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, వరంగల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షం పడనుందని చెప్పారు. అలాగే సోమవారం జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలిక వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. అలాగే చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాలు పడే ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల గాలులు వీస్తాయని చెబుతున్నారు. వర్షాలు, గాలుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగుతూ 11వ తేదీ నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాల సమీపానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 14 లేదా 15 తేదీల్లో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది 16, 17 తేదీల నాటికి ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతోనూ మరోసారి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.